ఉంది ఇక్కడ మరి 2 రోజుల కల్లా చూడండి మేము ఇప్పుడు ఊటీలో ఉన్నాము. ఊటీలోనే ఒక పెద్ద లేక్ కాడ ఉన్నాము. ఇప్పుడు చిన్నగా వెళ్ళి చూద్దాము. ఇదంతా గార్డెన్ చూడడానికి బాగానే ఉంది. అక్కడ లేక్ ఉంది. చిన్నగా వెళ్తాను. చిన్నగా వెళ్తే పెద్ద లేక్ కానొస్తుంది మనకి. చూడండి చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు ఊటీలో తమిళనాడులో అని ఊటీ ఉంది. అక్కడికి వచ్చాము. ఇది చాలా పెద్ద లేక్లా ఉన్నట్టుంది. చూడండి తమిళ్లో ఏమో రాశారు. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి. అక్కడ ఏంటో ఉంది. అక్కడ జలపాతం లాగా ఒక రివర్ లాగా ఉంది. అటు వెళ్తే చాలా చిన్నగా ఇదంతా పెద్ద లేక్ అనుకుంటా. చూడు అక్కడ జలపాతం లాగా నీళ్ళు వస్తున్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. అటువైపు నుంచి ఇట్లా వస్తాయి. అక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళి చూద్దాము ఏమైందో, ఎట్లా ఉందో చూస్తాము. పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. సౌండ్ కూడా వస్తుంది. చూడండి తమిళనాడు ఏమో రాశారు. చూద్దాము. అక్కడ ఉందో తమిళనాడు ఫారెస్ట్ ఏందో ఉంది డిపార్ట్మెంట్ అని. ఇక్కడ చూడండి జలపాతంలాగా నీళ్ళు వస్తున్నాయి. అంతా వస్తున్నాయి నీళ్ళు ఇట్లా. నార్మల్ టెంపరేచర్ ఉంది. ఈవినింగ్ అయితే ఏమో చల్లగా ఉంటుంది. ఇక్కడ ఇంకే స్వెటర్స్ వేసుకోవాలి, లేకపోతే చాలా చలి పుడుతుంది. నిన్న ఎక్కడికి అంటే చాలా బోటింగ్ అని వెళ్దాము ఇందాక. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అక్కడికి. పెద్ద లేకు ఊటీ అంటే చాలా ఫేమస్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్. అందుకే చూడండి ఎట్లా బాగుందో. నీళ్ళు వస్తున్నాయి. చూడండి కొండలన్నీ ఉన్నాయి ఇక్కడనే. కొండలన్నీ ఇక్కడ చెట్లు కొండలు అన్నీ ఉన్నాయి. చూడండి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో. నాకైతే ఈత కొట్టాలనిపిస్తుంది కానీ వెళ్ళకూడదు అనుకుంటా. ఇక్కడ చూడు కొండల మీద ఎక్కుతున్నారు అందరూ. ఇక్కడ అంతా కొండలు చాలా ఉన్నాయి. ఇక్కడ చల్లగా ఉంటుంది, ఎందుకో తెలీదు. పొద్దునైతే కొద్దిగా వేడుకుంటుంది. ఇదిగో జలపాతం లాగా నీళ్ళు వెళ్తున్నాయి. మేబీ ఇది జలపాతము. అటు సైడ్ లేక్ లాగా ఇదంతా వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ వచ్చి జలపాతం లాగా అవుతుంది. కొండలన్నీ చూడండి. కొండలన్నీ ఉన్నాయి. కొండలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది ఎక్కి దిగడానికి. వస్తున్నా. వెళ్తున్నా. అసలు వెళ్ళిపోతారు ఎక్కడికి?